అందరికీ నమస్తే. చలికాలం వచ్చిందంటే సన్సెట్ చాలా త్వరగా అయిపోతుంది. టైం ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. అప్పుడే మబ్బు అయిపోయింది. ఇప్పుడు నేను యూనివర్సిటీ క్యాంటీన్కి వెళ్తున్నా. క్యాంటీన్లో ఏం పెడతారో చూపిస్తాను. ఇప్పటి నుంచి ఇంకా చలి బాగుంటుంది అనమాట. పగలు రాత్రి ఒకటేగానే ఉంటుంది. సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. గాలి ఉందంటే ఇంకా కష్టము. ఇంకా సెమిస్టర్ ఈ మంత్ మిడిల్లో ఎప్పుడో క్లోజ్ అయిపోతుంది. తర్వాత యూనివర్సిటీలో క్యాంటీన్ కూడా క్లోజ్ చేస్తారనమాట. మళ్ళీ సెమిస్టర్ బిగిన్ అయ్యేది ఎప్పుడంటే మళ్ళీ మార్చికే. చూడండి, సాయంత్రము 5:30-5:45కే లైట్లు వెలిగిపోయినాయి. ఇంకా బాగా డిసెంబర్ జనవరిలో అయితే ఇంకా త్వరగా లైట్ ఫెయిల్ అయిపోతుంది. 4-4:30కే బాగా మబ్బు అయిపోతుంది. వెనకాల మా ఫ్రెండ్స్ వస్తున్నారు క్యాంటీన్కి. చూడండి, బాగా పెద్ద జర్కిన్లు వేసుకున్నారు. చలిగాలి ఎక్కువగా ఉంది. పెద్దవి వేసుకోవాలా, మోకాటి కింద వరకు ఉన్నట్టు కూడా ఉంటాయన్నమాట. కిందకి అవి వేసుకుంటే ఇలా చల్లగా ఉన్నప్పుడు తప్పించుకోవచ్చు కొద్దిగా. నేను ఎగ్జాక్ట్గా అక్కడ లైట్ కనబడుతున్నాయి కింద తెల్లగా, అక్కడ ఉంది. నేను మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇద్దరు రావాలా. ఇక్కడ కుందేలు ఉంది చూడండి, బాగా తిరుగుతూ ఉంటుంది. అది భయపడదు. యూనివర్సిటీలో మాతో పాటు పనిచేసే ఒక మేడము ఈ కుందేలకి బాగా ఫుడ్ తెచ్చి పెట్టంటుంది. చూడండి ఎంత బాగా ఎగురుతుందో చలికి, చాలా బాగుంటుంది. ఈ కుందేలకి షెల్టర్ కూడా క్రియేట్ చేశారు. చూడండి, మనం ఏదైనా ఫుడ్ పెడతామని చెప్పి మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర ఏం లేదు, బట్ గడ్డి అయితే తింటాను ఏదో. చూడండి, కళ్ళు చూడండి రెడ్ కనబడుతున్నాయి. ఇది మొత్తం తిరుగుతూ ఉంటుంది ఈ పక్కంతా. వెనకాల చిన్న గుట్ట ఉంది, ఆ గుట్టలో కూడా ఉంటుంది. ఈ కుందేలు షెల్టర్ చూపిస్తాను చూడండి. ఇల్లు ఇక్కడ స్నోమ్యాన్ చేశారు. ఆ ముద్ద మాత్రం అట్టే మిగిలిపోయింది. ఇక్కడ ఉంది కుందేలు ఇల్లు, చూపిస్తా, బట్ సరిగ్గా కనబడకపోవచ్చు. ఎక్కడ పోయింది? అక్కడ ఉంది. ఈ చెట్టు కింద ఒక బాక్సులో ఫుడ్ ఇక్కడ కనబడుతుంది కదా తెల్లగా, దాని కింద ఒక బౌలు, ఫుడ్, నీళ్లు అన్నీ అరేంజ్ చేశారు. మా పొలంలో పిల్లికి మా ఓనర్ అయితే ఏ విధంగా షెల్టర్ క్రియేట్ చేశాడో అదేవిధంగా ఇక్కడ ఎవరో ఈ కుందేలకి బాగా కంఫర్ట్గా క్రియేట్ చేసి పెట్టారనమాట. చూడండి, ఇది నేను యూనివర్సిటీ ఒక టాప్లో ఉన్నాను అనమాట, ఒక ప్లేస్లో. ఇవంతా కూడా ఉన్న చెర్రీ బ్లాజమ్ చెట్లు చాలా బాగుంటాయి. వింటర్ అయిపోయినాక ఏప్రిల్ నెలలో. చూడండి, భయం లేకుండా తిరుగుతుంది. కెమెరా దగ్గర తీసుకుపెట్టినా కూడా అస్సలు భయం లేదు. అలవాటు అయిపోయింది అనమాట జనాల్లో తిరిగి తిరిగి తిరిగి. హాయ్, బాగున్నావా? ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? ఏం తింటున్నావు కన్నా? హాయ్. చాలామంది కొరియన్స్ వచ్చి బాగా ఆడుకుంటుంటారు అప్పుడప్పుడు. చేతులు ఎట్లున్నాయంటే నిప్పులు పడితే ఎట్లుంటుందో ఆ విధంగా ఉన్నాయి. అంత చల్లగా ఉంది. నేను ఇప్పుడు క్యాంటీన్లోకి వెళ్తున్నా. మా ఫ్రెండ్స్కి కొద్దిగా లేట్ అవుతుందంట. నేను క్యాంటీన్ లోపలికి వెళ్ళిపోతున్నా. చలి ఎక్కువగా అవుతుంది. బయట ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ గాలి కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ మెనూ పెట్టేసి ఉంటారు అనమాట, వారం మొత్తం మెనూ. ఇంకా క్యాంటీన్లోకి పోగానే ఈ విధంగా ముందర ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఎడమ చేతి పక్కన స్క్వేర్ షేప్లో ఉందా, అక్కడ మనము రైస్ పెట్టుకోవాలా. ఇంకా కుడి చేతి పక్కన చిన్న రౌండ్గా ఉందా, అక్కడ ఒక సూప్ ఇస్తారనమాట బౌల్లో. ఇంకా ముందర కనబడుతున్నవన్నీ కూడాను సైడ్స్ పెట్టుకోవాలన్నమాట. కిమ్చి కానీ ఇంకా ఏమైనా చాలా ఉంటాయి, చూపిస్తాను చూడండి మొత్తము. నేను ఏమేమి ఇప్పుడు ఇక్కడ ఉన్నవి నా ప్లేట్లోకి తీసుకుంటాను. ఇది వచ్చింది నేను కిమ్చి. ఇది మన ఊరగాయ మాదిరి అనుకోండి. వీళ్ళు కొరియాలో
మనము నూనె వేసి మామిడికాయ ఊరగాయ చేస్తాం కదా, ఇక్కడ కొరియాలో నూనె లేకుండా ఈ నాపా క్యాబేజ్తో కిమ్చిని చేస్తారు. ఇంకా ఈరోజు అయితే ఇక్కడ బ్రోకలీ ఉందన్నమాట సైడ్గా, చూడండి పచ్చిదే అది. దాంట్లోకి మళ్ళీ ఎర్రగడ్డలు కొన్ని ఉన్నాయి. మనకి ఎన్ని కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. చూడండి బ్రోకలీ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్క్విడ్తో చేసినటువంటి ఏదో ఉందన్నమాట, అవ్వ చెప్పిందనమాట. ఇది స్క్విడ్ ఫిష్ ఏదో చెప్తా ఉందన్నమాట అవ్వ. ఇక్కడ మాకు మామూలుగా చెప్తుంది ఏమేమి ఉన్నాయని చెప్పి. చాలా బాగుంటాయి ఇవి అప్పుడప్పుడు రెగ్యులర్గా పెడుతూనే ఉంటారు ఇక్కడ క్యాంటీన్లో. మనకు వెబ్సైట్లో మెనూలో కూడా ఇచ్చేస్తారనమాట ప్రతిరోజు ఏం మెనూ ఉంటుంది అని. ఇంక ఇలా మీట్ ఏదో ఒకటి ఉంటుంది, ఇది కూడా మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు ఇక్కడ ఉల్లగడ్డల్ని ఉడకబెట్టి పెట్టారు, బేబీ పొటాటోస్. తర్వాత దాని పక్కనే ముల్లంగి ఉంది చూడండి, అది కూడా పచ్చిదే. ప్లేట్లో సగము పచ్చి కూరగాయలు ఉంటాయి కిమ్చితో పాటు, కిమ్చి, బ్రోకలీ, ఈ ముల్లంగి. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, దాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ పక్కన క్యాబేజీను, దాంట్లోకి మళ్ళీ లెట్టూస్ ఆకులు ఏవో ఉన్నాయి. ఇలా 3-4 రకాలు పచ్చివే ఉంటాయి మనకు మెనూలో ప్రతిరోజు కూడాను. మనకు ఎంత కావాలన్నా కూడా మనం పెట్టుకొని తినచ్చు. ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదా, పైన హీటర్ లాంచ్ చేశారు, సెంట్రలైజ్డ్ అనమాట. బాగా వేడిగా ఉంది కాబట్టి కరెక్ట్గా నేను దాని కిందనే కూర్చున్నాను, బాగా వేడిగా ఉంటుందని తినేటప్పుడు. స్పూనును చాప్ స్టిక్స్ మర్చిపోయాను, వాటిని ఈ పక్క రూమ్లో ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నా. ఇంకా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చోంటే. ఇది సూప్ ఇచ్చారో చెప్పాను కదా, ఈ సూప్లో ఫిష్ ఉందనమాట, ఎండు చేప. దాంట్లోకి మళ్ళీ స్ప్రౌట్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ కిమ్చి ఉంది. ప్రతిరోజు ఏదో ఒక సూప్ ఉంటుంది. ఇంకా మిగతావన్నీ మీరు చూసిండేటివే. ఇలా ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ ఫుడ్ అనేది మాకు ఈవినింగ్ డిన్నర్కి ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా చలికి ఇలాంటి సూప్ అయితే చాలా బాగుంటుంది. మనకు బాడీ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇలాంటిది గిన ఫస్ట్లోనే తాగేసామంటే బాడీ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకేదైనా మాంసం తినేటప్పుడు ఇలా పచ్చి కూరగాయలు అయితే దండిగా ఉంటాయి, వాటి కొదవే ఉండదు, ఏనైనా తినొచ్చు. నేనైతే ప్రశాంతంగా ఇలాంటి పచ్చి కూరగాయలని ఒక 3-4 ప్లేట్లో నింపుకొని వచ్చేస్తాను వచ్చినప్పుడు. ఇంకా క్యాబేజీను, దాంట్లో మళ్ళీ లెట్టూస్ ఆకులు ఉన్నాయి కదా, అవి కూడాను ప్రతిరోజు రెగ్యులర్గా ఉంటాయి. ఇంకో విషయం ఏమంటే, మేము ఇక్కడ ప్రతిరోజు డిన్నర్ అనేది 6-6:30 మధ్యలో అయిపోతుంది సాయంత్రము ప్రతిరోజు కూడాను. ఇంకా వీకెండ్లో క్యాంటీన్ ఉండదు కాబట్టి అప్పుడు కూడా మోస్ట్లీ ఇంటి దగ్గర అదే టైంలోనే డిన్నర్ని ఫినిష్ చేస్తాము. ఇవైతే టేస్ట్ సూపర్గా ఉన్నాయి. లోపల చీజ్ ఉన్నట్టుంది, పైన స్క్విడ్ ఫ్లెక్స్ వేశారు, చాలా బాగుంది. ఇంకా రైస్ కూడాను ఎక్కువగా అయితే తినము, జస్ట్ ఒక స్పూన్ అంతే. నేను ఫస్ట్లో పెట్టుకున్నాను కదా, అంతే ఉంటుంది. మ్యాక్సిమం అంతకంటే క్యాంటీన్లో రైస్ అనేది తినము. నేనైతే అంతకంటే ఎక్కువ పెట్టుకోను, మిగతా వాళ్ళు ఏమన్నా కొద్దిగా ఎక్కువ పెట్టుకోవచ్చేమో, కానీ మోస్ట్లీ నేను అంతే రైస్ తింటూ ఉంటాను. మిగతావి ఎక్కువగా ఉంటాయన్నమాట రైస్ కాకుండా. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వస్తారు సాయంత్రం పూట, అందరూ టేబుల్లో ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం మాదిరిగా కూర్చుంటాము. అందరూ బాగా మాటలు పెట్టుకొని ప్రశాంతంగా ఈవినింగ్ డిన్నర్ చేస్తాము. చూడండి మొత్తం ఒక 30 నిమిషాల వరకు పట్టింది. అందరం ప్రశాంతంగా కూర్చొని మాటలు చెప్పుకుంటా డిన్నర్ అయితే కానీ చేసాము. ఇదనమాట మా యూనివర్సిటీలో మాకు ప్రొవైడ్ చేసే డిన్నర్. ప్రతిరోజు ఏదో ఒక రకం ఉంటుంది. నేను తినేసి మళ్ళీ ఇప్పుడు ఇంటికి బయలుదేరేస్తున్నాను. సైకిల్ తీసుకొని, బాగా చల్లగా ఉంది ఇక్కడ పట్టుకుంటే, జోబీలో గ్లౌ ఉన్నాయి, తీసి చేతికి వేసుకోవాలా సైకిల్ తొక్కేటప్పుడు. ఇలా ఉత్త చేతులతో సైకిల్ తొక్కలేము, ఆ చల్ల గాలి చేతులు తగిలి బాగా ఇంటి లోపల మంట పెట్టేస్తాయి. మా యూనివర్సిటీ ముందరనే సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ కోసం వెయిట్ చేసి నేను రోడ్డు క్రాస్ అయ్యి అవతలకి వెళ్ళాలా. ఇది యూనివర్సిటీ యొక్క మొత్తం ఓవర్ వ్యూ. అక్కడ కొండ మీద టిప్పు కనబడుతుంది, ఎర్రగా కనబడుతుంటుంది. అక్కడ ఆ బస్సుకు పైన టిప్పు అది వచ్చిందను లొట్టే వరల్డ్ టవర్ అనమాట. 123 ఫ్లోర్ ఉండే బిల్డింగ్, ప్రపంచంలో 5వ ఎత్తైనటువంటి బిల్డింగ్. సిగ్నల్ పడింది, క్రాస్ చేస్తున్నా. పెద్ద రోడ్డు ఉంటుంది యూనివర్సిటీ ముందర. ప్రతిరోజు దీన్ని నేను ఒక 3 సార్లన్నా 3-4 సార్లు క్రాస్ చేయాలా. తెల్లవారు వచ్చినప్పుడు, మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి పోయినప్పుడు, మళ్ళీ వచ్చినప్పుడు, మళ్ళీ సాయంత్రం పోయేటప్పుడు. చూడండి
భలే ఉంది కదా రోడ్డు. ఒక 30 సెకండ్లు 40 సెకండ్లు పడుతుంది సిగ్నల్. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలకు ఒకసారి పడుతూ ఉంటుంది. నేను ఎప్పుడు పెద్దగా ఫోకస్ చేయలేదు సిగ్నల్ ఎంత టైం పడుతుందని. ఇక్కడ యూనివర్సిటీ ముందర పెద్ద స్క్రీన్ ఒకటి ఉంది, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా యూనివర్సిటీ గురించి మొత్తము అక్కడ వేస్తుంటారు అనమాట. ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని విషయాలు చూపిస్తాను. థ్యాంక్ యూ. కరెక్ట్గా మెట్రో ఇక్కడ పోతూ ఉంటుంది, ఈ పక్క లైను ఆ పక్క లైను. నేను సైకిల్లో రోజు ఇలా ఇంటికి పోతుంటా. ఈ రోడ్డుకి పొడవునా ఉంటుంది మెట్రో కిందనే.